దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ చిత్తమును నీ జీవితంలో నెరవేర్చుట కంటే దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరాలని మీరు ఎప్పుడైతే ధైర్యము కలిగి ప్రార్థన చేస్తారో అప్పుడు విజయం మీదే. అవును దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనములో, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైనటువంటి విజయం చూడండి. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే అని భక్తుడు అన్నప్పుడు, వారు నీతో యుద్ధము చేతురయ్యా కానీ నిన్ను విడిపించుటకు, నీకు విజయం కలిగించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాకుండా యోబు గ్రంథములో 20వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. చూడండి ఎంత చక్కని మాట. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. కానీ దేవుని చిత్తము కొరకు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చేటటువంటి కుమారుడిగా, కుమార్తెగా, దేవుని యొక్క మాటకి లోబడి దేవుని యొక్క మాటను నెరవేర్చేటటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ విజయమే. ఆయన మాట మీద నమ్మకము కలిగి ఆయన పైన ఆనుకొని ఉన్న బిడ్డలకి ఎప్పుడు కూడా అపజయం రాదు, రానివ్వడు కూడా దేవుడు. ఆ రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును. నీ పైన ఎన్ని నిందలు వస్తున్నాయో, నిన్ను ఎంత అవమానపరుస్తూ ఉన్నారో, నిన్ను అనేకమైన మాటల ద్వారా, హింసల ద్వారా ఎంత బాధ పెడుతూ ఉన్నారో, దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఉండు. వారి యొక్క విజయము నీపైన కొద్ది కాలమే ఉంటుంది. భక్తిహీనులు నిన్ను బట్టి సంతోషపడుతున్నారు కావచ్చు, కానీ వారి సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతకాలము అని నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విజయం నీదే, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎంతమంది నీ మీదకి వచ్చినా, ఎన్ని మాటలు అన్నా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పట్టినా, నీ పైన ఎన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు నీ జీవితంలో వారు కలిగించినా, వారి నిమిషపు మాత్రమే. ఇక నుంచి ఎన్నడూ కూడా అలాంటివి నీ జీవితంలో జరగవు. నీకే విజయము, సంపూర్ణమైన విజయము, సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన సమాధానముతో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో, యజమానులైన వారికి విధేయులయుండుడి, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అప్పుడు దానియేలుకు కలిగినటువంటి స్థితి చూడండి. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, కొంతమంది రాజు యొద్ద ఒక నిర్ణయం తీసుకొని వచ్చి ఉన్నారు. రాజుకు తెలుసు దానియేలు యొక్క పరిస్థితి ఏంటిది అనేది. అయినను కూడా దానియేలు ఒక్క మాటను మాట్లాడలేదు. నా పైన రాజుగా ఉన్నాడు, అతనికి నేను లోబడి ఉండాలి అనేటటువంటి స్థితిలో దానియేలు తగ్గించుకొని ఉన్నాడు. ఎందుకంటే దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. నేను నమ్మిన నా దేవుడు నాకు ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు అని ఆయన నమ్మకంతో ఉన్నాడు. రాజాజ్ఞ ప్రకారము ఎలాంటి యొక్క శిక్షా విధి వచ్చిందో దానియేలుకు తెలుసు. మరణము ముందే ఉంది, వెనకాల శత్రువుల మాటలు ఉన్నాయి, వారికి మరణానికి మధ్యలో ఉన్నాడు దానియేలు. ఎలాంటి ఆలోచనలు రావాలి, నోటి నుండి ఎలాంటి మాటలు రావాలి, ఆయనను మౌనముగా తగ్గించుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చూడండి, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా
ఈ యొక్క బంట్రౌతులు దానియేలును పట్టుకొని సింహపు గుహలో వేస్తూ ఉన్నారు. వేసినప్పుడు దానియేలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణానికి భయపడలేదు. ఏ మాత్రం కూడా జడియకుండా భయపడకుండా, అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నావు, నా పైన విజయము దుష్టుడు పొందడు, నీవే నాకు విజయాన్ని ఇస్తావు, అది నేను నమ్మి ఉన్నాను అని తగ్గించుకొని మరణపు చేతుల మధ్యలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, అలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలుకు దేవుడు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట ఇది. అలాంటి పరిస్థితి నీకు రాలేదు. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకే నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఏంటి నా బ్రతుకు అని నీ బ్రతుకును నీవే నిందించుకుంటూ శాపాలు తెచ్చుకుంటూ ఉన్నావు. అలాంటి టైంలో దానియేలు ఏమనుకోవాలి? దానియేలు మాట కూడా మార్చలేదు. రాజా నీవు చెప్పినట్టే నేను చేస్తాను అని అనలేదు. మరణాన్ని తప్పించుకోవడానికి మరణానికే భయపడలేదు దానియేలు. దేవుడు విజయం ఇస్తాడని నమ్మకం కలిగి తగ్గించుకొని ముందుకు సాగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తాంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు దేవుని యందు భక్తి గల వాడైనందున, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు కనుకనే ఎలాంటి మరణకరమైనటువంటి స్థితి వచ్చినా, ఎలాంటి రోగం వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానము వచ్చినా, ఎలాంటి స్థితి ఆయనకి ఎదురుపడినా ఏది కూడా అతనిని ఏమి చేయలేదు కదా. నిన్ను కూడా అలాగనే ఏమి చేయదు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు, విజయము నీదే. దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఇర్మియాకు తోడుగా ఉన్న దేవుడు, దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సింహపు గుహలో నుండి ఆ గుహలో వేసి ఉన్నారో రాజు దానియేలు అని పిలిచి ఉన్నాడు. చిత్తము రాజు అన్నాడు. దేవుని బిడ్డలారా, రాజుకి ఎంత సంతోషం కలిగిందంటే నీవు నమ్మిన నీ దేవుడే నిన్ను రక్షించి ఉన్నాడు అని చెప్పేసి అని బంట్రౌతులను పిలిపించి వెంటనే గుహలో నుండి అతన్ని తీసివేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, కానీ వాక్యం సెలవిస్తాను చూడండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పెను. దేవుని యందు భక్తి గలవాడైనందుకు ఆయనకి ఎలాంటి హాని జరగలేదు. అనుదినము కూడా దేవుణ్ణి ఆయన సేవించుచు వస్తూ ఉన్నాడు. ఏ హాని నీకు జరగకుండా ఉండాలంటే నీవు అనుదినము నీ దేవుణ్ణి నువ్వు సేవించాలి. దేవుని బిడ్డలారా, నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం కాదు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఏదో జరిగినప్పుడు ప్రార్థన చేయడం కాదు, అనుదినము కూడా నీవు ప్రార్థన చేసే భక్తిపరుడుగా భక్తిపరురాలుగా మీరు ఉన్నప్పుడే అన్నిటి విషయంలో కూడా విజయము మీదే. మీ పైన ఎన్నో పండంగములు పండి ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల ఆలోచనలు కావచ్చు, మనుషుల మాటలు కావచ్చు, వారే తోడుకున్న గోతిలో వారే పడుతూ ఉన్నారు. కానీ మీకు ఎలాంటి హాని జరగదు. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప విజయము మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నిండారుగా మీకు విజయమునిచ్చును గాక. ఆమేన్.